హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద బీకే స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 2026 13th మరియు 14th సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి మరో 114 రఫేల్ యుద్ధ విమానాలు చెప్పేసి న్యూస్లో ఉండడం జరిగింది. సో గతంలో చూసుకున్నట్టు మన ప్రీవియస్ కరెంట్ అఫైర్ చూసుకున్నట్టయితే ఇమాన్యుయల్ మ్యాక్రెల్, ఫ్రాన్స్ అధ్యక్షుడైన ఇమాన్యుయల్ మ్యాక్రెల్ మన దేశానికి 3 రోజుల పాటు పర్యటన వస్తున్నారని చెప్పేసి న్యూస్లో ఉండడం జరిగింది. సో ఆయన పర్యటనలో భాగంగానే ఈ 114 రఫేల్ యుద్ధ విమానాలు ఒప్పందం కుదిరిందని చెప్పేసి మనకు న్యూస్లో ఉండడం జరిగింది. మన భారత రక్షణ రంగ చరిత్రలో అతిపెద్ద కొనుగోలు ఒప్పందానికి రక్షణ రంగం సిద్ధమయ్యింది. దేశ పోరాట సామర్థ్యాలను గణనీయంగా మెరుగుపరిచేలా మరో 114 శత్రు భీకర రఫేల్ యుద్ధ విమానాలు మన వాయుసేన అమ్ముల పొదిలో చేరుకున్నాయి. సో ఫ్రాన్స్తో కుదిరిన భారీ ఒప్పందం అని చెప్పొచ్చు. మొత్తం 3.60 లక్షల కోట్ల విలువైన మిలిటరీ హార్డ్వేర్ కొనుగోళ్లకు డిఏసి తాజాగా ఆమోదం తెలిపింది. సో రఫేల్ యుద్ధ విమానాలతో పాటు తయారు చేసిన వాయుసేన కోసం క్షిపణులు, ఎయిర్షిప్, బెస్ట్ హై ఆల్టిట్యూడ్ సూడో శాటిలైట్, నౌకాదళం కోసం 6 అమెరికా తయారీ బోయింగ్ P-8I నిఘా విమానాలు, సైన్యం కోసం వచ్చేసి వైభవ్ యాంటీ ట్యాంక్ మైన్లు, T-72 ట్యాంకుల మరమ్మతుల వంటి ప్రతిపాదనలు ఈ ఒప్పందంలో ఉన్నాయి. సో రఫేల్లో సంబంధించిన బహుళ ప్రయోజనకార యుద్ధ విమానాలు ఈ ప్రాజెక్ట్లో వచ్చేసి 18 విమానాలను మన దసో ఎమియేషన్ అంటే ఇది ఒక రఫేల్ తయారీ సంస్థ ఫ్రాన్స్లోనే పూర్తి స్థాయిలో తయారు చేసి మన దేశానికి పంపిస్తారు. సో మిగతా 96 రఫేల్ యుద్ధ విమానాలు వచ్చేసి మన భారత్లోనే తయారు చేస్తున్నారు. సో జీకే పాయింట్ చూసుకున్నట్టయితే మన ఫ్రాన్స్ క్యాపిటల్ వచ్చేసి ప్యారిస్, కరెన్సీ వచ్చేసి ద యూరో, ప్రెసిడెంట్ వచ్చేసి మనం ఇంతకుముందు డిస్కషన్ చేసుకున్నాం ఇమాన్యుయల్ మ్యాక్రన్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసుకున్నట్లయితే సీఎండీగా బుద్ధ ప్రకాష్ బాధ్యతల స్వీకరణ అని చెప్పేసి మనకు న్యూస్లో ఉండడం జరిగింది. సో ఇటీవల వార్తల్లో నిలిచిన వ్యక్తుల గురించి చాలా ఇంపార్టెంట్. సింగరేణి సంస్థ ఎండీగా సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాష్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. సో గుర్తుపెట్టుకోండి, సీఎండీగా నియమితులైన ఎవరంటే బుద్ధ ప్రకాష్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసుకున్నట్టయితే సేషెల్స్ అధ్యక్షుడు డాక్టర్ ప్యాట్రిస్ హెర్మనీ ఇటీవల భారతదేశంలో పర్యటించారు. సో ఆయన ఎందుకు వచ్చారంటే 2 దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన భారత్ యాత్ర చేపట్టారు. సో హెర్మనీ రాకతో ఇరుపక్షాల దౌత్య సంబంధాలు కొత్త ఆదాయం ప్రారంభమైంది. ముఖ్యంగా హిందూ మహాసముద్రంలోని ద్వీప తీర ప్రాంత దేశాలతో భద్రత, ఆర్థికపరమైన సంబంధాలను పటిష్టపరచుకోవడానికి భారత్ చేపట్టిన మహాసాగర్ వ్యూహాన్ని హెర్మనీ పర్యటనతో మరింత ముందుకు సాగుతుంది. ఈ సీషెల్స్ కంట్రీ గురించి చూద్దాము. అధికారంగా సీషెల్స్ రిపబ్లిక్ హిందూ మహాసముద్రంలో ఒక ద్వీప సమూహ దేశము. 115 ద్వీపాల దేశం. రాజధాని విక్టోరియా. తూర్పు ఆఫ్రికాకు తూర్పున 1500 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇతర సమీపంలోని ద్వీప దేశాలు చూసుకున్నట్టయితే భూభాగాలు కొమరన్, మయోట్టా, మడగాస్కర్, రియానియన్. దక్షిణ సరిహద్దులో చూసుకున్నట్టయితే మారిషన్. అలాగే తూర్పు సరిహద్దుల్లో మాల్దీవులు, బ్రిటిష్ హిందూ మహాసముద్రం ఉన్నాయి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో టాయ్ ట్రైన్ అని చెప్పేసి మనకు న్యూస్లో ఉండడం జరిగింది. ఇది ఏ స్టేట్కి సంబంధించినట్టే వెస్ట్ బెంగాల్ స్టేట్కి సంబంధించింది. పర్యాటక రంగంలో ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన రైల్వే మార్గాల్లో డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే ఒకటి. సో ఈ రైలు వచ్చేసి న్యూ జాల్పైగురి నుంచి డార్జిలింగ్ వరకు నడిచే ఈ రైలు టాయ్ ట్రైన్గా పేరు పొందింది. యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఈ రైలుది 145 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది. తాజాగా ఓ మహిళ దీనికి టీటీఈగా నియమించడంతో ఈ రైలు మళ్ళీ న్యూస్లో ఉండడం జరిగింది. సో ఈ ఘనత సాధించిన సరితా మోల్మో స్థానికురాలే కావడం విశేషం. సో ఈమె ప్రాపర్ వచ్చేసి డార్జిలింగ్ జిల్లాలోని సోనాలలోని గూర్ఖ కుటుంబంలో పుట్టారు. ఈమె గతంలో చూసుకున్నట్టయితే ఈశాన్య సరిహద్దు రైల్వేలోను న్యూ జాల్పైగురి స్టేషన్లో సీనియర్ కలెక్టర్గా పనిచేశారు, టికెట్ కలెక్టర్గా. తర్వాత చూసుకున్నట్టయితే రాజధాని ఎక్స్ప్రెస్
అమృత్ భారత్ వంటి ట్రైన్లలో టికెట్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. సో వెస్ట్ బెంగాల్ సీఎం వచ్చేసి మనకు మమతా బెనర్జీ, గవర్నర్ వచ్చేసి ఆనంద్ బోస్. ద ఫేమస్ ఫెస్టివల్, వెస్ట్ బెంగాల్ ఫేమస్ ఫెస్టివల్ వచ్చేసి దుర్గా పూజ. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాలాజీ ప్రమాణం. సో ఇటీవల వార్తలను ఇచ్చిన వాళ్ళ నియమింపబడ్డ పదవుల గురించి చాలా ఇంపార్టెంట్. ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాలాజీ మోడుమల్లి ప్రమాణం చేశారు. మొదటి కోర్టు హాల్లో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆయనచే ప్రమాణం చేయించారు. సో ఇదే ఏపీకి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్ మనం ఇటీవల డిస్కషన్ చేసాం. అది వచ్చేసి ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అధ్యక్షుడు నియమింపబడ్డ డి ప్రసన్న కుమార్ అని చెప్పేసి మనం న్యూస్లో చూసాము. దాని తర్వాత తెలంగాణకు చెందిన చెల్లా శ్రీనివాసులు చెట్టి ఎస్బీఐ చైర్మన్. నెక్స్ట్ వచ్చేసి హౌస్ ఆఫ్ లార్డ్స్లో జీవితకాల సభ్యుడిగా నియమింపబడ్డ ఉదయ నాగరాజు గురించి తెలంగాణకు చెందిన వ్యక్తి. ఇకపై ఆయనను లార్డ్స్ నాగరాజ్ ఆఫ్ బ్లూమ్స్బెరీ అని చెప్పేసి పిలుస్తారని చెప్పేసి డిస్కషన్ చేశాము. ఈయన తెలంగాణకు చెందిన తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాకు చెందిన వ్యక్తి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి దూరదర్శన్ యాంకర్ సరళ కన్నుమూత అని చెప్పేసి న్యూస్లో ఉండడం జరిగింది. సో ఇటీవల మనకు మరణించిన వ్యక్తుల గురించి కానీ వాళ్ళు పొందిన అవార్డుల గురించి కానీ అడగడం జరుగుతుంది ఎగ్జామ్లో. దూరదర్శన్లో పనిచేసిన ప్రముఖ న్యూస్ యాంకర్ సరళ మహేశ్వరి గురువారం న్యూఢిల్లీలో కన్నుమూశారు. సో ఈమె వచ్చేసి 1970-80 దశకంలో దూరదర్శన్లోని ప్రముఖ న్యూస్ లీడర్లో ఈమె ఒకరు. భారత టెలివిజన్ చరిత్రలో ప్రత్యేక ప్రసార వార్తలు చదివిన మొదటి కొద్ది మంది వ్యక్తులలో ఈమె ఒకరుగా నిలిచారు. సో 1986-88 వరకు ఈమె యూకేలోని బీబీసీ న్యూస్ రీడర్గా పనిచేసి దాని తర్వాత మళ్ళీ ఈమె దూరదర్శన్లో చేరారు. సో మన ఇండియాకి చెందిన ఇండియాలోని హైదరాబాద్ స్టేట్కు మొట్టమొదటి దక్కన్ రేడియో గురించి చూసినట్టయితే ఈ దక్కన్ రేడియో 1935 ఫిబ్రవరి 3న స్థాపించబడింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. ఐశ్వర్య పసిడి గురి అని చెప్పేసి మనకు న్యూస్లో ఉండడం జరిగింది. ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్లో ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్ పురుషుల 50 మీటర్ల రఫేల్ 3 పొజిషన్లో ఇతడు స్వర్ణ పతకం సాధించారు. సో ఫైనల్లో ఐశ్వర్య ప్రతాప్ సింగ్ ప్రపంచ రికార్డు సృష్టిస్తూ అగ్రస్థానంలో నిలిచాడు. ఈ ఈవెంట్లో మిగతా 2 పతకాలు కూడా మన భారత్కే వచ్చినాయి. వాళ్ళ పేర్లు వచ్చేసి నీరజ్ కుమార్ అండ్ అఖిల్ షిరోజ్. సో వీళ్ళు వరుసగా రజతం, కాంస్య పతకాలు సాధించారు. సో ఇటీవల స్పోర్ట్స్ పరంగా గురించి చాలా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. వీళ్ళు ఏ ఏటాకు సంబంధించిందని చెప్పేసి వీళ్ళకి సాధించిన అవార్డుల గురించి చెప్పేసి చాలా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది కాబట్టి ఇంపార్టెంట్ బిట్టు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసుకున్నట్టయితే సో దేశంలోనే ఒక కులరహిత గ్రామంగా ఉన్నదని చెప్పేసి మనకు ఒక న్యూస్లోకి రావడం జరిగింది. దేశంలోనే మొట్టమొదటి గ్రామం అని చెప్పేసి సౌందల విలేజ్ అని చెప్పేసి మహారాష్ట్రకు చెందింది. సో సామాజిక విప్లవాన్ని ఆచరణాత్మకంగా సాధించిన మహారాష్ట్రలోని సౌందాల గ్రామం కులరహిత గ్రామంగా మారి దేశంలోనే ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచింది. ప్రగతిశీల భావాలతో ఆదర్శ సామాజిక సంస్కరణలో ముందుండే ఈ గ్రామం మా కులం మా మహానత్వం అనే సిద్ధాంతాన్ని ఆచరిస్తూ మహారాష్ట్రలోనే కాదు దేశంలోనే మొట్టమొదటి కులరహిత గ్రామంగా రూపుదిద్దడం జరిగింది. సో మనకు కరెంట్ అఫైర్ పరంగా బిట్ ఎలా అడగచ్చు అంటే మా కులం మానవత్వం అనే సిద్ధాంతాన్ని ఆచరిస్తూ కులరహిత గ్రామంగా చెందిన ఇటీవల సౌందల విలేజ్ ఏ రాష్ట్రానికి చెందిందని చెప్పేసి అడగవచ్చు. మహారాష్ట్ర. సో మహారాష్ట్ర సీఎం వచ్చేసి దేవేంద్ర ఫడ్నవీస్. గవర్నర్ వచ్చేసి మన గుజరాత్ చెందిన ఆచార్య దేవర్ అడిషనల్ ఛార్జ్ తీసుకున్నారు. సో ఫెస్టివల్లో భాగంగా చూసుకుంటే మహారాష్ట్రలో గుడి పడవ అనేది చెప్పేసి ఒక ప్రసిద్ధి పండుగ. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఫిబ్రవరి 13 జాతీయ మహిళా దినోత్సవం అండి. ఫిబ్రవరి 13న చరిత్రలో ఈనాడు జాతీయ మహిళా దినోత్సవము. సో ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం కాకుండా మన దేశంలోనూ ప్రత్యేకంగా మహిళ కోసం ఒక రోజు కేటాయించుకున్నాము. ప్రముఖ కవయిత్రి స్వాతంత్ర సమరయోధురాలైన సరోజిని నాయుడు మహిళా చైతన్యానికి స్వతంత్ర వ్యక్తిత్వానికి ప్రతీక. సో ఈమెకున్న గల మనం పిలిచే పేరు వచ్చేసి
ప్రసిద్ధి చెందిన ఒక పేరు వచ్చేసి నైటింగేల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనం పిలుస్తాము. సో, మహిళా సాధికారత సరోజినీ నాయుడు చేసిన కృషికి గుర్తుగా ఆమె జయంతి రోజైన ఫిబ్రవరి 13న జాతీయ మహిళా దినోత్సవంగా నిర్వహిస్తారు. సాంస్కృతిక, సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో మహిళలు సాధించిన విజయాలను గుర్తించడంతో పాటు దేశ భవిష్యత్తును రూపొందించడంలో కీలకమైన పాత్ర గురించి తెలియజేయడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. సో, ఈమె స్వాతంత్రోద్యమంలో బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడడంతో పాటు స్త్రీ సమానత్వ హక్కులపై నినాదించిన మహోన్నత వ్యక్తులలో సరోజినీ నాయుడు ఒకరు. దేశమంతా తిరిగి ప్రజల్లో చైతన్యం నింపారు. తన రచనలతో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. ఆమె చేసిన కృషికి గుర్తుగా ఏటా ఆమె జయంతి రోజున మన దేశంలో జాతీయ మహిళా దినోత్సవంగా జరపాలని చెప్పేసి 2014లో ప్రభుత్వం తీర్మానించింది. సో, అంతర్జాతీయ మహిళా దినోత్సవం చూసుకున్నట్టయితే మార్చి 8న జరుపుతారు. ఈమె గురించి మరొక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకున్నట్టయితే ఈమె భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా మరియు భారత రాష్ట్ర గవర్నర్గా నియమితున్న మొదటి మహిళ. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసుకుందాం. కిమ్ కుమార్తెకే వారసత్వ పగ్గాలని చెప్పేసి మనకు న్యూస్లోనే జరిగింది దక్షిణ కొరియా. సో, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తన వారసత్వ పగ్గాలను కుమార్తె అయిన కిమ్ జోంగ్కు ఆమెకు 13 ఏళ్ళు అప్పగించే అవకాశం ఉందని చెప్పేసి మన దక్షిణ కొరియా నివాస సంస్థ నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్కు అంచనా వేసింది. ఈ విషయాన్ని చట్టసభ సభ్యులకు తెలిపింది. సో, ఈయన వచ్చేసి కిమ్ జోంగ్ను మొదటిసారిగా 2022లో ప్రపంచానికి పరిచయం చేశారు. నాటి నుంచి పలు అధికార కార్యక్రమాలకు ఆమె హాజరవుతుంది. సో, ఇది కూడా ఒక ముఖ్యమైన కరెంట్ అఫైరే. సో, నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. బంగ్లా పీఠంపై బీఎన్పీ అని చెప్పేసి న్యూస్లో ఉండడం జరిగింది. సో, బంగ్లాదేశంలో దాదాపు 1.5 ఇయర్ కొనసాగుతున్న రాజకీయ అస్థిరతకు ప్రస్తుతం తెరపడింది. దేశ 13వ సార్వత్రిక ఎన్నికల్లో బీఎన్పీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఘన విజయం సాధించింది. మూడింట 2 వంతుల స్థానంలో నెగ్గి 2 దశాబ్దాల తర్వాత అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. సో, ఈ బీఎన్పీ చైర్మన్ వచ్చేసి తారిక్ రెహమాన్. ఈ బీఎన్పీ చైర్మన్ అయినటువంటి తారిక్ రెహమాన్ దేశ నూతన ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు తెలిపారు. సో, ప్రీవియస్గా చూసుకున్నట్టయితే బీఎన్పీ చివరిసారిగా 2001లో అధికారంలోకి వచ్చి 2006 వరకు కొనసాగింది. దాని తర్వాత జరిగిన ఎన్నికల్లో షేక్ హసీనా నేతృత్వంలో అవామీ లీగ్ పార్టీకి నెగ్గుతూ వచ్చింది. 2024 ఆగస్టులో జరిగిన విద్యార్థుల ఉద్యమంలో హసీనా ప్రభుత్వం కూలిపోయింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు జరిగి బీఎన్పీ అధికారంలోకి వచ్చింది. సో, జీకే పాయింట్స్ పరంగా చూసుకున్నట్టయితే బంగ్లాదేశ్ మన దేశంలోని 5 రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటుంది. ఒకటొచ్చేసి వెస్ట్ బెంగాల్, మన కిలోమీటర్స్లో చూసుకున్నట్టయితే 2127 సరిహద్దు. అస్సాం వచ్చేసి 262, త్రిపుర వచ్చేసి 856, మేఘాలయ వచ్చేసి 443, మిజోరం వచ్చేసి 318. సో, మనకు ఎగ్జామ్లో ఎలా అడుగుతున్నారంటే బంగ్లాదేశ్ సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలు అవరోహణ క్రమంలో మార్చండి, ఆరోహణ క్రమంలో మార్చండి అని చెప్పేసి ఇలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఫస్ట్ వచ్చేసి మనకు వెస్ట్ బెంగాల్, దాని తర్వాత వచ్చేసి త్రిపుర, ఆ తర్వాత వచ్చేసి మేఘాలయ, తర్వాత మిజోరము, తర్వాత అస్సాం. జాగ్రఫీ పరంగా చూసుకున్నట్టయితే గంగా నదిని బంగ్లాదేశ్లో పద్మా నది అని చెప్పేసి, బ్రహ్మపుత్ర నదిని జమునా నది అని చెప్పేసి పిలుస్తారు. బంగ్లాదేశ్ క్యాపిటల్ వచ్చేసి ఢాకా. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసుకున్నట్టయితే అరేబియా ఈ దిన రేయాన్స్కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు అని చెప్పేసి న్యూస్లో ఉండడం జరిగింది. మహారాష్ట్రలోని ఠానే నగరానికి చెందిన రేయాన్స్ కామర్కర్ అరేబియా సముద్రంలో 30 కిలోమీటర్లు ఒంటరిగా ఈత కొట్టిన అతిపిన్న వయస్కుడైన భారతీయుడిగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సాధించాడు. సో, ఠానే మేయర్ కార్యాలయం శుక్రవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర సరిహద్దుల్లోని తీర ప్రాంతం మాల్ఫేట్ జట్టి నుంచి ఈత ప్రారంభించిన రేయాన్స్ సింధుదుర్గ్ జిల్లా విజయదుర్గ్ వరకు
7 గంటల 30 నిమిషాల 11 సెకండ్ల కాలంలో చేరుకున్నట్లు తెలిపారు. గతేడాది నవంబర్ నెలాఖరులో ఈ విన్యాసం పూర్తి చేయగా తాజాగా ప్రపంచ రికార్డు ధృవపత్రం రేవాన్ష్‌కు దక్కింది. సో, స్విమ్మర్ టాపిక్ వచ్చింది కాబట్టి స్విమ్మర్ గురించి చూసుకున్నట్టయితే మైకేల్ ఫిలిప్స్ అత్యధిక గోల్డ్ మెడల్ సాధించిన మైకేల్ ఫిలిప్స్ అమెరికా చెందిన వ్యక్తి ఈయన గురించి చాలా ఎగ్జామ్‌లో ఎస్ఎస్‌సి, జీడీ గాని, రైల్వేలో అడగడం జరిగింది. మైకేల్ ఫిలిప్స్ ఏ ఆటకు కింది ఏ ఆటకు సంబంధించి అని చెప్పేసి అడగడం జరిగింది. ఈయన స్విమ్మర్ అండి. ప్రత్యేక ఒక స్విమ్మర్. అత్యధిక గోల్డ్ మెడల్ సాధించిన వ్యక్తి, ఒలింపిక్ గోల్డ్ మెడల్ సాధించిన వ్యక్తి కూడా మైకేల్ ఫిలిప్సే. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి హృద్రోగ నిపుణుడు ఉపేంద్ర కౌల్కు ఐఎస్సిఆర్ జీవితకాల సాఫల్య పురస్కారం అని చెప్పేసి న్యూస్లో ఉంది. సో, కార్డియాలజిస్ట్ ప్రొఫెసర్ ఉపేంద్ర కౌల్కు జీవితకాల సాఫల్యం పురస్కారం 2026 ప్రదానం చేసినట్లు ఇండియా సొసైటీ ఆఫ్ క్లినికల్ రీసెర్చ్ తెలిపింది. ఢిల్లీలో నిర్వహించిన ఐఎస్సిఆర్ 20వ వార్షిక సమావేశంలో ఈ అవార్డు అందజేశారు. సో, ఈయన వచ్చేసి హృద్రోగ నిపుణుడిగా 40 ఏళ్ల అనుభవం ఉన్న కౌలు 400లకు పైగా పరిశోధన పత్రాలను రచించారు. అంతర్జాతీయ గుర్తింపుతో పాటు ఐసీఎంఆర్ శంకుతల, అమీర్చంద్ అవార్డు మరియు డాక్టర్ బీసీ రాయ్ అవార్డు, పద్మశ్రీ తదితర జాతీయ స్థాయి పురస్కారాలు ఆయనను వరించాయి. ప్రస్తుతం ఈయన వచ్చేసి వైద్యుడు, పరిశోధకుడు, బోధకుడు అయిన ప్రొఫెసర్ కౌల్ జమ్మూ కాశ్మీర్లో 2020 నుంచి స్వచ్ఛంద సంస్థ గౌరీకల్ ఫౌండేషన్ ద్వారా ఆరోగ్య సంరక్షణ సేవలు అందిస్తున్నారు. సో, రోగులకు వైద్య సంరక్షణ అందించడం, క్లినికల్ పరిశోధనలకు గాను ఉపేంద్ర కౌల్కు జీవితకాలం సాఫల్య పురస్కారం అందజేసినట్లు అని చెప్పేసి మనకు ఐఎస్సిఆర్ పేర్కొంది. సో, కరెంట్ అఫైర్ పరంగా ఐఎస్సిఆర్ జీవిత సాఫల్య పురస్కారం ఎవరికి దక్కిందని చెప్పేసి అడగవచ్చు. హృద్రోగ నిపుణుడైన ఉపేంద్ర కౌల్కు దక్కింది.